everyone, this is Madhumita and I'm right back here today. And today's topic is about PCOD in women. చాలా మందికి ఇప్పుడు పీసీఓడి ప్రాబ్లం ఉంది కదండి. ఎందుకు ఇలా పీసీఓడి ప్రాబ్లం వస్తుందంటే ఉమెన్ బాడీలోని హార్మోనల్ వ్యత్యాసం వల్ల అండి. అలా హార్మోన్స్ ఎందుకు వ్యత్యాసం అవుతాయంటే థైరాయిడ్ ఉంటుంది చాలా మందికి హార్మోనల్ థైరాయిడ్ అని కూడా ఒకటి ఉంది, తెలుసా మీకు? హార్మోనల్ థైరాయిడ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే హార్మోన్స్ అన్నీ డిఫరెంట్‌గా రియాక్ట్ అవుతాయన్నమాట. సో, అలాంటప్పుడు అది యూట్రస్ అండ్ ఓవరీస్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. మన పీరియడ్స్ మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. సో, అప్పుడు ఇలాంటి పీసీఓడీ అనే ఒక ప్రాబ్లమ్ వస్తుంది. ఈ పీసీఓడీ ప్రాబ్లమ్ ఉన్న వుమెన్‌కి మంత్లీ పీరియడ్ రెగ్యులర్‌గా రాదండి. 3 మంత్స్‌కి ఒకసారి గానీ, 6 మంత్స్ ఒక్కొక్కసారి 1 ఇయర్ లేటర్ కూడా వస్తుంది. ఇది ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది అందరిలో. కానీ ఇది ఎంత సీరియస్ ప్రాబ్లమ్ అనేది చాలా మందికి తెలీదు. ఇలా అయినప్పుడు ఏమవుతుందంటే జస్ట్ 50 ఆర్ 55 వచ్చినప్పుడు అంటే మెనోపాజ్ స్టేజ్ వచ్చినప్పుడు వుమెన్‌కి చాలా ఎఫెక్ట్ అవుతుందండి. ఇన్ఫెక్షన్ అవుతుంది. హిస్టెక్టమీ చేయాల్సొస్తుంది. అలాగే హిస్టెక్టమీ కాజెస్ అనేది చాలా ఫైబ్రాయిడ్స్ అని ఇలా చాలా రీజన్స్ ఉన్నాయి. సో, పీసీఓడీ అనేది మెయింటైన్ హైజీన్ కానివ్వండి, ఫుడ్ స్టైల్ కానివ్వండి, ఇప్పుడున్న ఫుడ్‌లో ఏది బెస్ట్ ఫుడ్ లేదనుకోండి. దట్స్ ఎ సెకండ్ స్టోరీ. అండ్ ఎందుకు మనకి పీసీఓడీ వస్తుందనేది మన హార్మోన్సే అండి. ద మెయిన్ ఇంపార్టెంట్ రీజన్ వచ్చి హార్మోన్సే. సో, పీసీఓడీ అనేది మెయింటైన్ చేసి మంచి ఫుడ్‌తో కానివ్వండి, బీయింగ్ హైజీన్‌తో కానివ్వండి మెయింటైన్ చేయగలిగితే పీసీఓడీని కూడా మనం కంట్రోల్‌లోకి తీసుకొని రావచ్చండి. టుడే ఈస్ ది టాపిక్ టుడే. థాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కామెంట్ యువర్ ఒపీనియన్. థాంక్ యూ.